మీలో ఎంతమంది టెట్‌కైతే ప్రిపేర్ అవుతున్నారండి? నేనైతే ఇంటి పనంతా చేసుకున్న తర్వాత కూర్చొని చదవడానికి టైం అయితే అస్సలు సరిపోవడం లేదు. మాక్సిమం ట్రై చేస్తున్నాను చదవడానికి. మధ్యలో ఈ వాన వేరే చాలా డిస్టర్బ్ చేసేస్తుంది. తిరుపతి, చిత్తూరు, కడప ఇలాంటి ప్లేసెస్‌లో అయితే రెడ్ అలర్ట్ ఇచ్చారంట. మా చెన్నైలో కూడా మేముండే ఏరియాలో కూడా అలర్ట్ ఇచ్చారు. నేనైతే మా పిల్లల్ని స్కూలుకి కూడా పంపలేదు. అయినా బయట అయితే చాలామంది ఇల్లు కూడా మునిగిపోయాయండి. వీలైతే మనందరం ఆ దేవుడిని ప్రార్థిద్దాం. ఆ వరుణ దేవుడు కొంచెం తొందరగా శాంతించాలి అని చెప్పేసి. ఇంకా వీడియో విషయానికొస్తే ఈ బేబీ కార్న్ తెచ్చి 2 రోజులైంది. ఏమైనా చేసేదుందా? లేక మురగపెట్టి పారేస్తావా? అని చాలా రిక్వెస్ట్‌గా అడిగారనమాట మా ఆయన గారు. ఆయన అడిగే మాటలకే ఇప్పుడే ఏదో ఒకటి చేసేయాలనిపిస్తుంది. అందుకని చెప్పేసి బేబీ కార్న్ ఫ్రై చేద్దామని అనుకున్నాను. బయటికెళ్ళి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏదైనా తెచ్చుకుంటామంటే వీలు కుదరడం లేదు. ఇంట్లో ఉండే ఐటెమ్స్‌తో చాలా సింపుల్‌గా ఇలా చేశాననమాట. ముందుగా కార్న్‌ని కట్ చేసి నేనైతే బియ్యం పిండి వేసాను. మీ దగ్గర కార్న్ ఫ్లోర్ ఉంటే వేసుకోండి ఇంకా చాలా బావుంటుందనమాట. శనగపిండి ఏద్దాం అనుకున్నా మా పాప వద్దని చెప్పింది. అందుకని వదిలేసాను. బియ్యం పిండి, ఉప్పు, కారం, జీలకర్ర అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా వాటర్ వేసి బాగా హీట్ అయిన ఆయిల్‌లో డీప్ ఫ్రై అయితే చేసుకోండి. అదే విధంగా టేస్ట్ విషయానికొచ్చేసి టేస్ట్ అయితే చాలా బావుంది. మీ దగ్గర ఉంటే చాట్ మసాలా కొంచెం వేసి బాగా మిక్స్ చేసుకోండి. చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అదే విధంగా వీడియో నచ్చిందంటే లైక్ చేసి ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ మన ఛానల్‌లో చాలా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి వెళ్లి చెక్ చేయండి. నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థాంక్స్ అండి. బై బై. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో. అసలు ఈ వీడియోలన్నీ చూసుకుంటుంటే నేనేనా అనిపిస్తుంది. ఎందుకంటే నా పాత ఛానల్ పోయింది కదా! ఇది కూడా ఇంకా గ్రోత్ ఉండదేమో, ఇంతేనేమో ఇక ఇది కూడా డిలీట్ అయిపోతుంది అని అనుకున్నాను. 100కి రీచ్ అవ్వడమే చాలా కష్టం అని అనుకునే టైంకి, ఈ టైంలో 120+ దాటేసామంటే అదంతా కూడా మీ సపోర్ట్. మీరు ఇంట్రెస్ట్ పెట్టి నా ఛానల్‌ని చూస్తూ నేను పెట్టే వీడియోస్‌ని లాస్ట్ వరకు చూసి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఇంతవరకు తీసుకొచ్చిన మీ అందరికీ చాలా థాంక్స్ అండి. మీకైతే నేను చాలా రుణపడిపోయాను. యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టి నేను నా ఒక్క రూపాయి నేను సంపాదించాను. ఇది నా కష్టం అని చెప్పి మా ఇంట్లో వాళ్ళకి నేను చూపించాలని ఒక యాంబిషన్‌తో నేను స్టార్ట్ చేశాను. బట్ దాని రిజల్ట్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఆశయం మంచిదిగా ఉంటే రీచ్ కూడా మంచిగా ఉంటుందని చెప్పి చాలా నేను గట్టిగా నమ్ముతాననమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బై.